శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాలకృష్ణ ద్వారా పలు బిల్డింగ్స్ కు అనుమతులు మంజూరు చేయించిన అరవింద్ కుమార్ ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు తేలింది. పరిమితికి మించి ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు పలుమార్లు బాలకృష్ణ ప్రస్తావించారు. బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అనుమతులు ఇప్పించుకున్నారు అరవింద్ కుమార్. బాలకృష్ణ బదిలీ కాకుండా హెచ్ఎండిఏ డైరెక్టర్గా కొనసాగించేందుకు అరవింద్ కుమార్ తెర వెనుక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్లో 12 ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చారు బాలకృష్ణ. నార్సింగిలో ఎస్ఎస్వి ప్రాజెక్టు కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు బాలకృష్ణ. ముందుగా షేక్ సైదా కోటి రూపాయలు చెల్లించగా ఆ కోటి రూపాయలను అరవింద్ కుమార్కు చేరవేశారు శివ బాలకృష్ణ. జూబ్లీహిల్స్లోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి స్వయంగా డబ్బందజేశారు. మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారు అరవింద్ కుమార్. శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాలకృష్ణ ద్వారా పలు బిల్డింగ్స్ కు అనుమతులు మంజూరు చేయించిన అరవింద్ కుమార్ ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు తేలింది. పరిమితికి మించి ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు పలుమార్లు బాలకృష్ణ ప్రస్తావించారు. బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అనుమతులు ఇప్పించుకున్నారు అరవింద్ కుమార్. బాలకృష్ణ బదిలీ కాకుండా హెచ్ఎండిఏ డైరెక్టర్గా కొనసాగించేందుకు అరవింద్ కుమార్ తెర వెనుక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్లో 12 ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చారు బాలకృష్ణ. నార్సింగ్లో ఎస్ఎస్వి ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు బాలకృష్ణ. ముందుగా షేక్ సైదా కోటి రూపాయలు చెల్లించగా ఆ కోటి రూపాయలను అరవింద్ కుమార్కు చేరవేశారు శివ బాలకృష్ణ. జూబ్లీహిల్స్లోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి స్వయంగా డబ్బు అందజేశారు. మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారు అరవింద్ కుమార్. తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి. మొన్న సోమేష్ కుమార్, తాజాగా రజత్ కుమార్ ఆస్తుల వివరాలు చర్చనీయాంశమయ్యాయి. డిఓపిటి అనుమతి లేకుండా ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్, యాదాద్రి జిల్లాలో భారీగా ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో చెప్పారు. మహబూబ్ నగర్, హేమాజీపూర్లో 52 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 15 ఎకరాల భూములను గుర్తించారు. హెచ్ఎండిఏ శివ బాలకృష్ణ ఆస్తులను వెరిఫై చేస్తుండగా రజత్ కుమార్ ఆస్తుల చిట్టా బయటపడింది. అలాగే సోమేష్, రజత్ ఆస్తుల పేపర్లు కూడా వెలుగులోకి వచ్చాయి అని అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి. మొన్న సోమేష్ కుమార్, తాజాగా రజత్ కుమార్ ఆస్తుల వివరాలు చర్చనీయాంశమయ్యాయి. డిఓపిటి అనుమతి లేకుండా ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్, యాదాద్రి జిల్లాలో భారీగా ఆస్తులు కొన్నట్లుగా గుర్తించారు. అలాగే హెచ్ఎండిఏ శివ బాలకృష్ణ విచారణలో కూడా వెల్లడైంది. మహబూబ్ నగర్, హేమాజీపూర్లో 52 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 17 ఎకరాల భూములను గుర్తించారు. అలాగే హెచ్ఎండిఏ శివ బాలకృష్ణ ఆస్తులను వెరిఫై చేస్తూ ఉండగా రజత్ కుమార్ ఆస్తుల చిట్టా బయటపడింది. సోమేష్, రజత్ కుమార్ ఆస్తుల పేపర్లు కూడా వెలుగులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాలకృష్ణ ద్వారా పలు బిల్డింగ్స్ కు అనుమతులు మంజూరు చేయించిన అరవింద్ కుమార్ ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినట్లుగా తేలింది. పరిమితికి మించి ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు.
ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు పలుమార్లు బాలకృష్ణ ప్రస్తావించారు. బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అనుమతులు ఇప్పించుకున్నారు అరవింద్ కుమార్. బాలకృష్ణ బదిలీ కాకుండా హెచ్ఎండిఏ డైరెక్టర్గా కొనసాగించేందుకు అరవింద్ కుమార్ తెర వెనుక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్లో 12 ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చారు బాలకృష్ణ. నార్సింగ్లో ఎస్ఎస్వి ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు బాలకృష్ణ. ముందుగా షేక్ సైదా ₹1 కోటి చెల్లించగా ఆ ₹1 కోటి అరవింద్ కుమార్కు చేరవేశారు సిఓ బాలకృష్ణ. జూబ్లీహిల్స్లోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి స్వయంగా డబ్బంద చేశారు. మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతి కోసం ₹1 కోటి డిమాండ్ చేశారు అరవింద్ కుమార్. తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి. మొన్న సోమేష్ కుమార్, తాజాగా రజత్ కుమార్ ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. ఇది చర్చనీయాంశమైంది.